ఎంత క్రైస్తవులమని అనిపించుకున్నా దేవుని వాక్యానికి భయపడకపోతే అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఎంత ప్రమాదము అంటే దేవుణ్ణి నమ్ముకొని దేవుడంటే విశ్వాసము కలిగి ఉండి నరకంలో కనబడ్డాడు అనుకోండి, ఇదేంటి ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళినోడు, ఇదేంటి ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళిన ఆమె, ప్రతి వారము దేవుని సన్నిధిలో కనబడుతున్న వ్యక్తులు, మరి ఇక్కడున్నారేంటి? హలో, మరి ఇక్కడున్నారేంటి అని అంటే వారికి పేరుకు మాత్రమే క్రైస్తవులు అయ్యారండి. వారిని నామకార్థ క్రైస్తవులు అని అంటారు. కొండెములు చెప్పువారు, గొడవలకు కారణమైన వారు, అపవిత్ర ఆలోచనలు కలిగిన వారు, పవిత్రమైన మనస్సాక్షి లేనటువంటి వారు, పరిశుద్ధతను గూర్చిన భయము లేనటువంటి వారు, పొరుగువారి కీడును కోరుకున్నటువంటి వారు, పొరుగువాడి నాశనమును నోరారా పలికినటువంటి వారు, దేవుని సన్నిధిలో క్రైస్తవులుగా ఉన్నా ఒకటే, నరకంలో ఉన్నా ఒకటే. ఎందుకంటే వారు దేవునికి భయపడని వారు. దేవునికి భయపడని వాడు మాటలాడడానికి వెనకాడడు, చెడ్డ మాటలు ఆడడానికి వెనకాడడు. దేవునికి భయపడిన వాడు మంచి పనులు చేయడానికి వెనకాడడు. దేవునికి భయపడని వాడైతే చెడ్డ పనులు చేయడానికి వెనకాడు, చేసుకుంటాడు. ఈరోజు ఆదివారం చాలామంది ముఖాలు కనబడడం లేదు. న్యాయమైన కారణం ఉన్నటువంటి వారి పరిస్థితి ఒకటి ఉంటుంది. న్యాయమైన కారణం వలన నేను రాలేకపోయాను అని అంటే ఒక పద్ధతి. చాలా సిల్లీ థింగ్స్, సింపుల్ థింగ్స్, ఎదుటివాడి ఎదుట దేవుణ్ణి అవమానకరము కలిగించే పరిస్థితులను బట్టి కొంతమంది దేవుని సన్నిధికి దూరం అవుతూ ఉన్నారు. మీరు దేవునికి భయపడిన వారిని ఎలా చెప్పగలుగుతారు? అబ్రహాము గురించి మనందరికీ తెలుసు. అబ్రహాము గురించి మనకు అందరికీ తెలుసు కదా. అబ్రహాం అంటే దేవునికి భయపడ్డాడు. ఏ కారణం బట్టి దేవుడి మాట చెప్పాడండి? ఏ కారణం బట్టి చెప్పాడు తెలుసా? ఆది కాండము
ఒక్కగానొక్క కుమారుని నీవు వెనుదీయలేదు. 22వ అధ్యాయం 22వ అధ్యాయము చదువు. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనిని ఏమీ చేయకుము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకీయ వెనుకీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడు చున్నదని. అబ్రహాము దేవునికి భయపడ్డాడు. ఎందుకు? ఎలా చెప్పాడు? అబ్రహాము దేవునికి భయపడను అన్న విషయం దేవుడు ఎలాగ చెప్పాడండి? తనకొక్కగానున్న కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుకాడలేడు. అందుకే అబ్రహాము దేవునికి భయపడ్డాడు. దేవునికి ఇస్తే దేవునికి భయపడ్డం ఎలాగవుతుంది? నాకేదైనా మీరు ఇచ్చారనుకోండి, అది సంతోషంతో ఇస్తున్నట్టు లేదా కృతజ్ఞతతో ఇచ్చినట్టు. భయపడి ఇస్తున్నట్లు అవుతుంది. ఈ పాయింట్ చాలా గమనించాలి. చాలా మందికి దేవుడు అంటే భయం లేదు. నేను ఆ దేవుడు కనబడిన పాస్టర్ మా వాడే ఏం పర్వాలేదు, నేను ఏది చేసినా సరే మహా అయితే చెప్తాడు, అలాగే ఎందుకు ఉంటారని అంటాడు. మహా అయితే చెప్తున్న వాక్యంలో తిడతాడు. మహా అయితే ఏం చేస్తారని ఒక ఆలోచన, ఒక అభిప్రాయం ఉండొచ్చు. నేనైతే అంతకుమించి ఇంకేం చేయలేదు. నేను మనసును మార్చగలనా, ఒత్తిడి చేయగలనా? ఇంకెక్కువ ఒత్తిడి చేస్తే నన్ను వేరే వ్యక్తిగా నన్ను చిత్రీకరిస్తారు, నా మీద లేనిపోయిన అభాండాలు ఇస్తారు. నాకేదైనా క్యూబ్ జరిగితే చాలా సంతోషిస్తారు. మంచిది, అలాగే అలాగే అంతే. వీడికి అలాగే అవ్వాలి అని సంతోషిస్తారు. మహా అయితే అంతకు మించి మీరేది చేయలేరు, నేను మీకేది చేయలేను. కానీ నిన్ను నన్ను చేసే దేవుడు ఒకడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆయనకు భయపడాలి. ఆయన సామాన్యుడు కాదు. ప్రతి దానిని నీ హృదయం నుంచి వచ్చే మాటను కూడా ముందే పసిగట్టిన దేవుడు. ఏదో మనసులో అనుకున్నాను, నువ్వు మనసులో అనుకోక్కర్లేదు. నీ మనసులో ఇంకా మాట పుడుతోంది, మనసులో, నోట్లో కాదు అనే విషయం కూడా నీకు తెలుసు. ప్రతిదీ తీర్పు తీసుకుంటాడు. ఎవ్రీథింగ్. ఒక మాటను పట్టుకొని మహానాయకుడిని కనానులోనికి ప్రవేశింప చెయ్యి. తెలుసా నీకు? ఎవరిని ప్రవేశింప చేయలేదు? ఏంటి నా సంఘం పరిస్థితి ఎంత దారుణం. అందుకే ఆన్లైన్ కోరుకుంటుంది. దెయ్యాలన్నీ ఇవ్వలేదు. మోసేని ద్రోహులు అన్నాడని నువ్వు వెళ్ళొద్దు నాయన. కానీ ఒక్క మాటకు బట్టే ఆశీర్వాదం పోయింది. ఒక్క మాట తప్పు చేసిన వాళ్ళకి మళ్ళీ ఆ మాట అన్నాడు. ఇంత ఇబ్బంది పెట్టిన వాళ్ళు ద్రోహి అన్న హక్కు నాకు లేదా స్వామి అంటే లేదు. కాబట్టి నువ్వు వెళ్ళకు, కణాలకు వెళ్ళొద్దు అన్నా. మోషే వెళ్ళడా? మరొక మాటకి అంత ఆశీర్వాదం పోతే మరి మెల్లి మాట్లాడేస్తున్నాము. చెప్పండి. అనకూడని మాటలు, శాపగ్రస్తమైన మాటలు, శపించే మాటలు, మనం బయటకు అనకపోయిన లోపల మాటలు, చెడ్డ మాటలు. ఏమండి, ఎంతసేపు ఎదుటి గురించి చెడ్డ చెప్పడమే గొప్ప ఆనందంలాగా ఫీల్ అయ్యి, అదేదో చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తిన్నంత ఆనందంగా
వాడి కోసం నీకు తెలిసారా అని కూర్చోబెట్టి అలాగని చెప్పడంలో గొప్ప ఆనందపడిపోతుంది. పలానా అమ్మాయి విషయం లేదా పలానా వ్యక్తి విషయం నీకు తెలుసా, పిలిచి మరీ వాళ్ళని అవమానకరంగా వాళ్ళ కోసం చెడ్డ చెప్పడంలో ఎంత ఆనందిస్తూ ఉన్నారో సగటు క్రైస్తవుడు. మరి వీడికి అంత ఆశీర్వాదం పోతే చెప్పండి, ఆలోచించండి. చెడ్డ మాటలు నేను వస్తున్నప్పుడు, చెడ్డ మాటలు ఇతరుల గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు, చెడు ఇతరుల గురించి నువ్వు సంతోషంగా చెబుతున్నప్పుడు ఏమండి నీకు జరిగే తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించు. అవతల బాధ పెట్టిన వారి గురించే మోసే చెప్పాడు, నిందలేసిన వాళ్ళ గురించే మోసే చెప్పాడు. ఆయనకే కణాలలో ప్రవేశం లేదు. నీవేమో మంచోళ్ళు కొన్నిసార్లు తిట్టేస్తున్నాం, మంచోళ్ళ గురించి చెడ్డగా చెప్తున్నాం. మంచి వాళ్ళని దేవుడు మంచి వాళ్ళు అనుకుంటున్న వాళ్ళనేమో నువ్వు దూషణ పాలు చేసి వారి మీద నీలాపనిందలేసి అపనిందలు వేసి వాళ్ళకి ఏదైనా చెడు జరిగితే చాలా ఆనందిస్తుంది. మరి నీకెంత తీర్పు ఉంటుంది? ఇదొక రకమైతే దైవజనుల గురించి మళ్ళీ కొంతమంది చెడు అభిప్రాయాలు, చెడ్డ మాటలు మాట్లాడు. మీరు చదివిన మూలవాక్యం పైన ముందు ఒకసారి చదవండి. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి ఏ పదార్థాలండి? మంచి పదార్థములన్నిటిలో భాగమీయమలను. కింద ఫుట్నోట్లు ఏముంది రాయండి? వాక్యోపదేశము పొందువాడు సమస్త సద్విషయములలో బోధించువానితో పాలివాడై ఉండవలెను అని రాయబడింది. సమస్త ఏమండి మంచి పదార్థముల్లో భాగమియ్యాలి. ఎవరికి? నీకు బోధించువాడికి, నీకు వాక్యం చెప్పే దైవజనునికి, నీకు వాక్యము అందించి నేను ఆత్మీయంగా పోషిస్తున్న దైవజనునికి సమస్త మంచి పదార్థములలో మీరు భాగమియ్యాలి. ఆయనకి తర్వాత చూసుకున్న మా పాస్టర్ కదా, పర్లేదు అర్థం చేసుకుంటుంది అని చెప్పి రక్షణ లేనటువంటి వాళ్ళకి, రక్షణానందము లేనటువంటి వాళ్ళకి, దేవునితో సంబంధం లేనటువంటి వాళ్ళకి ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు చాలాసార్లు. బాబు ఈరోజు ఆదివారము అని అంటే మా చుట్టాల ఇంట్లో భోజనాలండి. మా చుట్టాల ఇంట్లో భోజీ అవుతుందండి. నేను చాలా దూరం వెళ్ళాలండి. ఇటు అనుకోకండి, నేనేటు అనుకుంటాను బాబు, ఎన్ని మంది ఉంటుంది? నేనేమనుకుంటాను చెప్పండి? నేనేమనుకోను, వీళ్ళకి ఇంకా ఎదగలేదు బ్రెయిన్ అని అనుకుంటాను. ఇంకా వీళ్ళు మేలైనది ఏదో వీళ్ళకి ఇంకా తెలియలేదు అనుకుంటా. కానీ దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? ఇది తెలుసుకోండి, నేనంటే వీడికి భయము లేదు అనుకుంటా. వీడికి భయం లేదు నేనంటే. దైవజనుడా నువ్వు వీడికి బుర్ర లేదు అనుకుంటున్నావు. వాడికి బుర్రతో పాటు బ్రెయిన్ లేదు, భయం లేదు. లేకపోతే మంచి విషయములన్నిటిలో నీతో పాలిభాగస్వామ్యం అవ్వాలని నేను చెప్పాను. వీడు నా వాక్యానికి ఎక్కడ ప్రాధాన్యత ఇస్తున్నాడు? ఏమండి మంచివన్నీ నీకు ఇవ్వాలి, నీతో పాలిభాగస్తుడు కావాలని నేను చెప్పాను. వీడికి నేనంటే భయము లేదు. మీరు ఎప్పుడైనా చూడండి, పల్లెటూరులో కానీ దేవుడు అంటే భయం ఉన్నటువంటి సంఘాల్లో కానీ చూడండి, శ్రేష్టమైనవేవో ముందు దైవజనునికి వాళ్ళు పెడతారు. మంచి ఆహార పదార్థాల్లో కానీ వస్తువులలో కానీ. ఏమండి వాక్యం తెలియని వాళ్ళు ఇవి పెడతారు. ఆత్మ సంబంధమైన విషయంలో ప్రథమ
శ్రేష్టమైన ఇవ్వలేరు. వీటన్నిటితో పాటు ఆత్మ సంబంధమైన విషయాలు కూడా శ్రేష్టమైనవి ఇవ్వాలి. నీ నుండి దేవుడు కోరుతున్నది శ్రేష్టమైన ఫలాలు. దేవుడికి స్తోత్రం కలిగింది కాదు. హేబేలు ఏం చేశాడు చెప్పండి? హేబేలు ఏం చేశాడు చెప్పండి? హేబేలు ఎవరు? మాకంత పరిచయం లేదని అన్నవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. హేబేలు నాకు అంత పరిచయం లేదన్నవాళ్ళు. హేబేలు ఎవరు? హేబేలు తెలుసా? హేబేలు ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. హేబేలు ఎంతమందికి తెలుసు? ఈతోళ్ళకి తెలీదా? చేతులు ఎత్తండి మరి. హేబేలు ఎంతమందికి తెలుసు? ఆ హేబేలు ఏం చేశాడు? హేబేలు ఏం చేశాడు? 4వ వచనం చదువు. 4వ అధ్యాయం 4వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం చేశాడు? హేబేలు అర్పణను లక్ష్య పెట్టాడు. మంచివి దేవుడికి ఇవ్వడానికి నేను ముందు మంచివి ఏవై ఉన్నాము వాటిని నేను తొలిచూలను పుట్టినవేంటి, బాగా క్రొవ్వినవేంటి అని వాటిని సెలెక్టెడ్ చేసుకున్నాడు. రఫ్ అయితే ఇవ్వలేదు దేవుడికి. దేవుడికి రఫ్ ఇవ్వలే, శ్రేష్టమైనవి కావాలి. ఎందుకంటే నేను ఇస్తుంది దేవునికి అనే భయము కలిగి ఇచ్చాడు. ఈవెన్ అబ్రహాము కూడా శ్రేష్టమైనది నేను నా దేవునికి ఇవ్వాలి. కానీ చాలా మంది దేవునికి ఇవ్వడం ఏంటండి? నేను నీచమైన అభిప్రాయం. దేవుడు ఇవ్వమని చెప్తుంటే నేను దేవునికి ఇవ్వడం ఏంటి? దేవుడు కనబడుతున్నాడా? ఆ పాస్టర్ గారికి ఇవ్వాలా? పాస్టర్ గారికి అంటే నాకు ఇవ్వడానికి ఇష్టం, మనసు రావట్లేదు, నేను ఇవ్వను. నువ్వు ఇవ్వకపోతే పాస్టర్ గారు ఏం బాధపడరు. ఏమన్నాడు? వాక్యోపదేశం పొందినవాడు వాక్యోపదేశము చేస్తున్న వానికి అనేశాడు. ఇప్పుడు నువ్వు వాక్యోపదేశం నీకు చేస్తుంది ఎవరు? ఎవరు చేస్తున్నారు వాక్యోపదేశం? ఎవరు చేస్తున్నారండి? దైవజనుడే కదా చేస్తున్నా. మరి ఈ వాక్యానికి లోపడాలి. అక్కడ దేవుడికి ఇవ్వాలి అంటే మరి దేవుడు కనబడాడు కదా. మరి పాస్టర్ నాకు ఇవ్వడం కదా, ఇది లేదు, మాకు ఇష్టం లేదు. మరి పౌలు పుసుక్కుని చెప్పేశాడు ఇక్కడ, వాక్యోపదేశం పొందినవాడు వాక్యోపదేశం చేస్తున్న వానికి శ్రేష్టమైన ఫలము ఇవ్వాలి. దేవుడు శ్రేష్టమైన వాటిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దైవజనునికి శ్రేష్టమైనవి ఇవ్వాలని దేవుడు చెబుతున్నాడు. నీ నుండి దేవుడు కోరుకున్నది శ్రేష్టత. దేవునికి స్తోత్రం కలుగును కాక. శుద్ధత కోరుకుంటున్నాడు, ప్యూరిటీ కోరుతున్నాడు. యు హ్యావ్ టు గివ్ ప్యూర్ థింగ్స్ టు గాడ్. ఏమండి, ఇంతమంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సిరిగి నోట్లు తెచ్చిన వాళ్ళు, ఏమండి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చిల్లర చేసుకుని వచ్చినప్పుడు శ్రేష్టం కాదు, అది తక్కువ ఇష్టం. చిల్లర ఉందా? బట్టల షాప్కి వెళ్ళి చిల్లర ఉందని అడగండి, ఎంతైతే అంత తీసి 1000 నోట్లు వేస్తాయి. హోటల్కి వెళ్ళినా భోజనం చేసినప్పుడు ఎంతైతే అంత. దేవుడి సన్నిధికి వచ్చినట్టు చిల్లర చేస్తాం. చిల్లర లేదు కానుకోదు. ఎంత తక్కువ అభిప్రాయం చూడండి దేవుడు సన్నిధి అంటే. మనకి దేవుడికి ఏదో మనం ముష్టేస్తున్నాం, అంత తప్పుడు అభిప్రాయం చూడండి. అలాగే ప్రార్థన చేయండి అనేసి అంటే నువ్వు చేయండి.
నాకు రాదు, నేను చేయలేను. వాక్యం చదువు అంటే నాకు రాదు, నేను చేయను. వాక్యం చెప్పు అంటే నేనంటే అందరూ సరిగ్గా ఉండాలా, అందరూ బాగుండాలా, మనం టైంకి రావాలా. వీడు రాడు, వీడు బాగోదు. మనం అందరము అలా ఉండాలి, ఇలా ఉండాలి. ఓ బోలుడన్ని మాట్లాడుతూ మైకిస్తా. మరి నువ్వు ఎంతవరకు లేఖనం నెరవేరుస్తున్నావు అని ఒక్కసారి నిన్ను నువ్వు స్వపరీక్ష చేసుకోవాలి. మరి లేను నువ్వు అలా చెప్తావు. నువ్వు ఏదైనా చెప్పడానికి పూనుకునేటప్పుడు ముందు నీ బ్రతుకు నువ్వు చూసుకుని తర్వాత ఎదుటివాడికి చెప్పాలి. ఈవెన్ దో మై సెల్ఫ్ ఆల్సో, నేను కూడా నేను నీకు చెబుతున్న వాక్యము నాకు ఎత్తి చూపించకుండా మరి నువ్వు దీన్ని ఫాలో అయ్యావా అనే స్థితిలోనికి తీసుకునేటట్లు నేను జాగ్రత్త పడాలి. అప్పుడు నాకు సంపూర్ణ అధికారం, ధైర్యం వస్తుంది. అదేమి లేకుండా ఏమంటే నేను అనుభవముతో కూడిన వాక్యం చెబితే మీరు ఫలిస్తారు, మీకు కూడా అది అర్థమవుతుంది. నా అనుభవంలో లేనిది మీకు చెబితే మీకు అది ఫలించదు. ఈ నా జీవితంలో లేనిది మాకెలాగా చెప్తాడు అనిపిస్తుంది. నా విశ్వాస జీవితములో నేను నా దైవజనులకి ఎప్పుడు ఏ లోటు చేయలేదని దేవుని సన్నిధిలో దేవుని ఎదుట నేను చెప్పగలుగుతాను. దేవుని స్తోత్రం కలుగుతాను. దేవుని నాకు జీతం వచ్చిన వెంటనే దేవజనుడు ఎక్కడున్నా ఫోన్ చేసి వచ్చి ఏటీఎం దగ్గరికి వెళ్ళి మొట్టమొదటి తీసి ఇచ్చేది దేవుని గజం భాగం. 4,000 జీతం ఉంటాయి. నాకు 4,000 జీతం ఉన్న టైంలో మీకు ఒక్కొక్కరికి 8,000 10,000 రాబడి వచ్చేది. మీకు కూలి ఎలాగుండేది. 150 రూపాయలు అప్పుడు నా రోజు కూలి, అంతకంటే తక్కువ. 100 రూపాయలు, 120 రూపాయలు. 2013లో 120 రూపాయలు కూలికి పనిచేశాను. అప్పుడు మీ కూలి ఎంత? 300. అంటే మీ జీతం ఎంత వస్తుంది? 6,000. నాకంటే మీకు బాగా రాబడి వచ్చే టైములోని నేను నా దైవజనుని పిలిచి ఫస్ట్ తీసే డబ్బులు 400 రూపాయలు చేతిలో పెట్టి చాలా భయముతో, నేనేదో అతను పోషిస్తున్నా తీసుకా అని కాదు, ఇది నా బాధ్యత, దేవుడు చెప్పాడు అనేటటువంటి దీంతో పెట్టి ప్రార్థన చేసుకునేవాడు. అప్పుడు నాకు వివాహం అయింది. అప్పులు ఉన్నాయి, ఈ అప్పులు చీటీలు కూడా ఉన్నాయి. మీలాగే మీకు అన్ని అనుభవాల్లో నేను ఉన్నాను. మీకు ఇప్పుడు ఎన్ని అనుభవాలు ఉన్నాయి, అన్ని అనుభవాల్లో నేను ఉన్నాను. దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలని చెప్పి అప్పుడు ఇచ్చి తర్వాత మిగిలినదని నా సరదాలు, నా ఖర్చులు, నాకు అలాంటివి ఏమీ లేవు. తగ్గించుకుంటూ ముందు దేవునికి ఇస్తూ తర్వాత నా కుటుంబ బాధ్యతలు నెరవేర్చాను. అలా చేసినందుకు దేవుడు నన్ను ఇప్పుడు తక్కువ చేయను. ఇప్పుడు నేను ఇది ఇచ్చిస్తే దేవునికి, నేను ఎవరి ద్వారా వాక్యోపదేశం పొందుతున్నానో అతనికి నేను ఇచ్చేస్తే చాలా క్యాల్కులేట్ లెక్కేసుకునేవాడిని. నేను నా అప్పులు, నా లోన్లు ఇవి కాదు నాకు అసలు. ముందు నా మొత్తము నాకు వస్తున్న జీతం ఎంత, దానిలో 10వ భాగం ఎంత, అది నేను దేవుడికి ఇచ్చేవాడిని. అవన్నీ పోగా వచ్చిన దాంట్లో 10వ భాగం నేను ఎప్పుడు ఇవ్వలేదు. దేవుడు క్యాలిక్యులేషన్ సరిగ్గా ఉండేది నాకు. మీకు ఇంకొక నిజం చెప్పనా, నా పెళ్లి సారీలో నాకు వచ్చిన బంగారములో నాకు వచ్చిన కట్నములో అన్నీ లెక్కేసుకుని టోటల్గా ఎంత అయితే దానిలో కూడా దశంభాగం ఇచ్చిన సాక్ష్యం నాకు. దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలన్న అభిప్రాయముతో కరడు గట్టిపోయిన పాట పాడితే శ్రేష్టమైన, దేవునికి ఇష్టమైన పాట, టైం ఏమంటే ఆ సందర్భానుసారమైన పాట నేర్చుకోవాలి. మరి ఇప్పుడు ఎందుకు చేయరు?
నేను ఈరోజు ఆన్లైన్ ప్రేయర్ ఉండాలంటే ఈరోజు నేను పడుకుంటాను, ఉదయం రెస్ట్ తీసుకుంటాను. కొంతమంది దేవుడి దగ్గరికి వచ్చి రెస్ట్ తీసుకుంటారు. దేవుడి దగ్గరికి వచ్చి రెస్ట్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. తప్పు శ్రేష్టమైనది నువ్వు దేవునికి ఇవ్వాలి. ప్రతి విషయం ఉండదు. నీకు ఏ కాస్త ఆశీర్వాదం దానిలో దేవునికి ఇవ్వాలి. శ్రేష్టమైనది. దైవజనులు నా ఇంటికి వచ్చినప్పుడు నాకున్నా లేకపోయినా వారికి శ్రేష్టమైన ఆహారాన్ని పెట్టేవాళ్ళు. చూడండి, కాకపోతే అడగండి, ఇప్పటికీ ఉన్నారు వాళ్ళందరూ సజీవ సాక్ష్యాలు. నేను తిన్నా తినకపోయినా వస్తున్న దైవజనుడికి చక్కనైన కూరలు, చక్కనైన భోజనం సిద్ధం చేసేవాడు. ఎందుకంటే ఇదంతా దేవునితో సంబంధం, మానవులెవలతో సంబంధం కాదు. శ్రేష్టమైనది దేవునికి ఇవ్వడానికి ఎప్పుడు కూడా ముందు ఉండాలి. అది కాకుండా మన నుండి వచ్చే కంపంతా దేవుని సన్నిధిలో పడుతుంది. మన బ్రతుకుని దేవుడు చూడట్లేదని ఆలోచిస్తూ ఉన్నాడు. జాగ్రత్త అంటున్నాడు దేవుడు. దేవుడు వెక్కిరింపబడడు. ఏమన్నాడు చదివిన మూలవాక్యములో? దేవుడు వెక్కిరించబడడు. మోసపోకుడి. దేవుడు వెక్కిరించబడడు. నువ్వు అనుకుంటున్నావు ఏమండి? అన్యుడు అనుకుంటాడు వీళ్ళు దేవుడిని అవమానిస్తే వీళ్ళు దేవుడిని నమ్ముకున్నారండి, ఇలా బిహేవ్ చేస్తున్నారు. వీళ్ళేం దేవుడిని నమ్ముకున్నారు, న్యాయంగా ఉండరు. వీళ్ళేం దేవుడిని నమ్ముకున్నారు, అన్యాయమైన ఏమంటే నిందలు వేస్తున్నారు, అన్యాయమైన కేసులు పెడుతూ ఉన్నారు, అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వీళ్ళేం దేవుడిని నమ్ముకున్నారు అండి అని అన్యులు దేవుణ్ణి గుర్చే అవమానకరంగా మాట్లాడుతుంది. వాళ్ళన్నంత మాత్రాన దేవుడు అవమానించబడడు. కానీ వీళ్ళిద్దరూ ఏమి విత్తుతున్నారో అదే కోస్తారు, ఆ పంటనే కోస్తారు. నువ్వు అన్యాయంగా ఒకరి మీద కేసు పెడితే నీకు దేవుడు అన్యాయంగా కేసు పెడతాడు. అన్యాయంగా ఒకరి మీద నువ్వు నింద వేస్తే అన్యాయంగా నీ మీద కూడా ఒకడు నింద వేస్తాడు. అలాగే రాదు, వేరు పరిస్థితుల్లో వస్తుంది. అన్యాయంగా ఒక ఆడకూతురును నువ్వు నిందలు వేస్తే నీ కూతురు అన్యాయంగా నిందలు పాలవుతుంది. అన్యాయంగా నీవు ఒకరిని అవమానిస్తే నీవు నీ కుటుంబం అన్యాయంగా అవమానాలు పాలవుతుంది. అన్యాయంగా ఒకరి సొమ్ము నువ్వు తీసుకుంటే నీ సొమ్ము అన్యాయంగా ఉంటుంది. ఇదంతా దేవుని లేఖనం. మోసపోకుడి. దేవుడు వెక్కరించబడడు. ఏమి విత్తుతాడు? నువ్వు మేలు విత్తావు అనుకో, నీకు మేలు జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును. కానీ నువ్వు మంచి చేసావు అనుకోండి, ఆ మంచి ఏ రకంగానే నీ వైపు వస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేనేదో మంచి చేశాను అనను, కానీ నా బాధ్యత చేశాను. మొన్న రాత్రి సాక్ష్యంలో చెప్దాం అనుకున్నాను, సందర్భం కాబట్టి చెబుతున్నాను. పాపం మా మ్యాథ్స్ టీచర్ వాళ్ళ హస్బెండ్కి చాలా సీరియస్, బాత్రూంలో స్ట్రోక్ వచ్చి పడిపోయారు. ఆమె ఒక్కరే ఉంటారు, పిల్లలు చిన్న పిల్లలు, చుట్టాలు ఒక ఇద్దరు ఉన్నారు. ఒకరు ఉన్నాడు, ఒక అబ్బాయి ఉన్నాడు. తర్వాత కింద వాళ్ళ ఇల్లు అద్దెకిచ్చిన వాళ్ళు ఉన్నారు. బాత్రూంలో స్ట్రోక్ వచ్చి పడిపోయారు. మమ్మల్ని భయం వేసి నేను గుర్తొచ్చా. నాకు 10:30 టైం ఏడ్చుకొని, సార్ మా ఆయన బాత్రూంలో పడిపోయారు, సెన్స్లెస్ అయిపోయారు, నాకు భయం వేస్తుంది, రండి సార్ అని. అప్పుడు వెంటనే నేను వెళ్ళి మా ఇంకొక సార్ని పిలిచి వెళ్ళేసరికి ఆయన నిశ్చేజ స్థితిలో పడి ఉన్నారు. ఆయన మేడ మీద నుంచి కింద దించడానికి అరగంట పట్టింది. చాలా లావు మనిషి, చిన్న గదులు, తిప్పడం కష్టం. హాస్పిటల్ తీసుకొచ్చాం. అప్పటికైనా చనిపోయాడు. తర్వాత చాలా బాధపడ్డారు. ఇక ఆమెను, ఆ బాడీని వాళ్ళ ఇంటికాడ హ్యాండ్ ఓవర్ చేసి కాసేపు ముందు ఇంటికి వచ్చేసారు. రాత్రి 1 గంటన్నర అయింది. బండి తాళం వేసేసాను.
నేను పడుకున్నాను. చాలాసేపు నిద్ర పట్ల 2 గంటలు 2:30 వరకు అలా ఉంది. అప్పుడు పడుకున్నాను. బాధపడుతూ ఆమె పాపం ఏంటి చిన్నపిల్లల పరిస్థితి అని. 3 గంటలకు పోలీసులు వచ్చి తలుపు ఈ లీడర్ వచ్చారు అనుకున్నాను. ఏమో ఆయన ఏంటయిందా లేకపోతే ఏంటి ఇలాంటి అనుమానం. మనం చనిపోయారు, నేను వచ్చాను, తర్వాత పోలీసులు వచ్చారు అనుమానం. నీ బండి ఏది అన్న, అదో అక్కడ ఉన్నాను, బండి లేదు. అదో అక్కడ ఉందని సార్, బండి లేదు. ఎంత విచిత్రం అంటే బండి పోయిందన్న విషయం నాకు తెలియదు, పోయిందన్న విషయం పోలీసులే వచ్చి చెప్పినందువల్ల నాకు తెలియదు. బండి దొరికిపోయింది. వాడెవడో కుర్రోడు చిన్నపిల్లల మధ్యన బాగా మాదక ద్రవ్యాలకు నిశా పదార్థాలకు అలవాటు పడిపోయింది. ఆడక్కడ ఇలా గంజాయి నలుపుకొని తిని మత్తులోటి బండి తీసుకెళ్తున్నాడు. అందుకే స్పీడ్కి తీసుకెళ్ళాక సైడ్ నుంచి దొరికిపోయింది. వాడు ఆ మత్తులు లేకపోతే తీసుకెళ్ళిపోతుందేమో. అలా గంజాయి తిన్నాడంట. గంజాయి నములుకొని తిన్నాడు. తినుకొని చాలా ధైర్యంగా పోలీసులు సమానం 2 తగిలిస్తే అప్పుడు ఫలానా ఏరియాలో దొంగలాడానని చెప్పాడు. బండి కాగితాలు చూసారు, దాంట్లో నా కార్డు కాగితాలు అన్నీ ఉన్నాయి. ఆ దాంట్లో తెలిసిన ఒక 2 పోలీసులు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మాస్టర్ది ఈ బండి అని అడిగి 2 తగిలించి బండి స్టేషన్లో పెట్టారు. ఆ విషయం నాకు చెప్పారు. రేపు ఉదయం రండి తీసుకెళ్ళిపోయినారు. సరే అని వెళ్ళాను. వాళ్ళు ఫార్మాలిటీ ప్రకారం అన్ని రకాలుగా ఎవిడెన్స్ అంటే మేము పట్టాము, ఒక బండి పోయింది, మాకు కంప్లైంట్ ఇచ్చారు, మేము ఛేదించాము, బండి పట్టాము, వ్యక్తికి అప్పగించాము అని ఒక సీన్ తయారు చేసి పేపర్ తెచ్చిందో ఇస్తామన్నారు. పర్వాలేదు, మొత్తానికి ఏదో దొరికింది, సంతోషం అని చెప్పి వచ్చేసాం. లేకపోతే ఈ పాటికి అంత టెన్షన్ అయింది అని. ఇది విన్న మా సార్ ఒక మాట అన్నారు, నువ్వు మంచి చేసావు, నీకు మంచి జరిగింది. నేనేదో మంచి చెయ్యాలి అనుకుని నేను చేయలే, అది నా బాధ్యత. ఆ టైంలో ఎవడో లేనప్పుడు చేయాలనుకున్నా చేశాను, మంచి జరిగింది. నువ్వు ఏమి విత్తుతావో అదే కోసం. నువ్వు మేలైనది విత్తితే మేలు. కొంతమంది నా పని పోయిందానికి అంత నవ్వుకొని సరదా వెళ్ళి పని పోయిందట అని అన్నారు. అమ్మా, నీ హృదయంలో ఇంత సంతోషం ఉందా, నాకు ఏమైనా పోతే అనుకున్నాను. అప్పుడు అన్నాను కూడా, కాబట్టి నీకు అంత సంతోషంగా ఉందా తల్లి, నీ సంతోషానికి చిన్న భంగం కలిగిస్తున్నాను ఏమనుకోకు, ఆ మని దొరికిపోయిందా అంటే ముఖం మార్పు దొరికిందా అంటే నా కీడుని ఎంత బాగా కోరుకుంటున్నారో ఏమైంది. కాబట్టి వాళ్ళు విత్తుతున్నారు, విత్తనాలు వేస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళకి అలాంటి ఏమండి ఫలాలే పొందుతారు. మేలైనది వేయండి, మేలు చేయడానికి ఎంత మాత్రము వెనకాడకండి. అవకాశము దొరికినంత వరకు మేలు చేస్తూనే ఉంది. మేలు చేయడానికి అవసరమైతే కీడు అనుభవించండి, తప్పులేదు. ఇది క్రీస్తుకు కలిగిన మనస్సు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి చూడండి, 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని ఎడల తన్ను తానే మోసం చేసుకుని. కొంతమంది అసలు ఏంటి లేదు ఆడదు, నేను చాలా గొప్పనే ఆనంద నా రేంజ్ ఏడు తెలుసు అనుకోండి, వట్టివాడై ఉండి గొప్ప చెప్పుకుంటా. అని దేవుడు ఏమన్నా, నీ ముందున్నవాడు నీకంటే యోగ్యుడని ఎంచుకోమన్నాడు. ఎప్పుడు కూడాను నాకంటే నీవే యోగ్యుడు అని ఎంచుకోవాలి, అంచాలి ఎదుటివారు. నోటి మాట అనాలి, హృదయంలో నుండి కూడా అదే మాట అనాలి. నువ్వు నాకంటే గొప్పవాడు, కానీ అలాగండు ఇటు నువ్వు నాకంటవా, నువ్వు నీ బతికెంత నువ్వెంత, నువ్వు నాకంటే మంచివాడువా ఏంటైపోయింది. నేను చెడ్డవాడినంటే ఇప్పుడు నాకు నష్టం ఏంటి? నేను చెడ్డవాడిని అభిప్రాయం నీ హృదయంలో నీ మనసులో ఉంది కానీ నీకు నష్టం. నువ్వు చెడ్డవాడినందు మాత్రం నాకు ఏడైపోయింది, నాకేటైపోయింది. నేను చెడ్డవాడినో కాదు నాకు తెలుసు, దేవుడికి తెలుసు.
నువ్వన్నంత మాత్రం నేను చెడ్డోడిని అయిపోతున్నాను, లేకపోతే అలాగన్నంత మాత్రం నేను అవమానం ఫీల్ అవుతున్నాను అంటే నాకు నేను మంచివాడిని ఊహించుకుంటున్నట్లే కదా. అరే నేను మంచివాడిని ఊహించుకున్నాను, వీడు నాకు చెడ్డోడు అంటున్నాడేంటి అని అప్పుడు నేను బాధపడాలి. నేనేది ఊహించుకుంటాను అలాగా? నేను ఒట్టివాడనని ఎప్పుడు అనుకోవాలి. నన్ను నేను ఒట్టివాడిని అనుకోవాలి. ఆయన జీరో. నువ్వెంత కలెక్టర్ అయినా, నువ్వెంత కోటీశ్వరుడు అయినా, ఎంత డబ్బున్నవాడు అయినా, కళ్ళు మూసిన తర్వాత నీ నోరు ఆగిపోయిన తర్వాత 6 అడుగుల నేల నీ సొంతం. అది కూడా సొంతం కాదు, నువ్వు ఆ నేల కరిగిపోతావు. ఇంత సొంతమనే లేకుండా నువ్వు కూడా కరిగిపోతావు. కొంతమంది ముందుగానే స్థలాలు కొనుక్కుంటారు. ఏమండి ఇక్కడ నా సమాధి, దేనికి నేల సమాధి, నువ్వు కూడా లోపల ఉండవు, ఎప్పుడో నువ్వు మట్టిలో కలిసిపోయి మన్నైనది మునుపటికి మన్నైపోవు. నీ శరీరమే వెళ్ళిపోద్ది, నీ ఆస్తిని అంతస్తుని ఇంత గొప్ప అంత గొప్ప ఎక్కడ ఉంటావు? నువ్వు అలాంటి వాడు, నువ్వు అలాంటి దాను, నువ్వు ఇలాంటి దాను, నువ్వు అలాంటి వాడు, నువ్వు ఇలాంటి వాడు అని ఎంతసేపు మనం ఏం చేస్తున్నామంటే వ్యవసాయం చేస్తున్నాం. ఏ వ్యవసాయం? చెడ్డ విత్తనాలు జల్లే వ్యవసాయం చేసేస్తుంది. నువ్వు చెడ్డ విత్తనాలు జల్లే వ్యవసాయం చేస్తున్నావు కాబట్టి ఏమవుతుంది? చెడ్డ పంటనే మరలా పొందుకుంటా. అప్పుడు అదంతా బాధాకరమైన స్థితి. ఎప్పుడు కూడా మేలు చేయడానికి నువ్వు ప్రయత్నం. చూడండి కింద అంటాడు, చూడండి 9వ వచనం చూడండి. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, అలయక మేలు చేసితమేని తగిన కాలం అందు పంట పోతుంది. అలయక మేలు చేసేవాడు నువ్వు తగిన కాలంలో నీ పంటను నువ్వు కోస్తావు. అవసరమైన నీకు తెలియదు కొన్నిసార్లు ఆ మేలు, అది ఆటోమేటిక్గా నీ దగ్గరికి వస్తుంది. ఆటోమేటిక్ నీకు తెలియదు, నువ్వు చేసిన మేలు వెంటనే రిజల్ట్ రాదు. కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారు, నేను ఇప్పుడు ఇది చేశానంటే అన్నీ వచ్చాను. బాబు నువ్వు ఉడిచిన మామూలు టెంకే అది ఫలాలు రావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. నువ్వు వేసినటువంటి ధాన్యపు విత్తనమే అది పంట రావడానికి కనీసం 4 నెలలు పడుతుంది. నువ్వేమో ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి ఇప్పుడే జరిగిపోవాలనుకో. కొంతమంది అలాగనుకుని మేలు చేస్తే ఏటి లా మనకేటి ఒకటి గుర్తిస్తాడు అని నీకు గుర్తింపు కోసం నువ్వు మేలు చేస్తావేటి. నీకు ఇక్కడ భూమి మీద గుర్తింపు కోరుకుంటే పరలోకంలో గుర్తింపు ఉండదు. నువ్వు ఇక్కడ కోరుకున్నావు కదా. నిన్న అందరూ నాకు పొగిడేస్తున్నారు దమాయించి, రామకృష్ణ చాలా గొప్ప పని చేశాడు, ఆయన లేకపోతే ఎలా కాదని నా హృదయంలో చాలా అలజడి మొదలవుతుంది. ఇది అందరు ఎక్కడ అనేస్తున్నారు నాకు, ఇదేట్రా బాబు నాయన నేను హృదయపూర్వం చెప్తున్నాను. అలాగంటే కొన్నిసార్లు నేను కూడా చెప్పాను, నేను వెళ్ళాను అని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. అయ్యి బాబా ఇది దారుణమైన పరిస్థితి నా హృదయంలోకి వచ్చేస్తుంది. చిచి అని చెప్పి ప్రభువా నన్ను క్షమించని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నాను కూడా. మనల్ని ఎవడైనా సరే ఇక్కడ మన మేలును గుర్తించి ఎక్కువ చెప్పుకున్నారు అనుకోండి, నువ్వు ఒంటరిగా వెళ్ళిపోవడం సైడ్కి బెటర్. ఎందుకో తెలుసా? ఇక్కడ నీకు గుర్తింపు వస్తుందంటే అక్కడ నీకు గుర్తింపు ఉండదు. ఇక్కడ మహా అయితే గుర్తింపు ఎంతమంది గుర్తిస్తారండి నువ్వు చేసిన మేలు పొందినవాడు వాడి కుటుంబం మహా అయితే 30 మంది 40 మంది. విశ్వంలో దేవుడు నువ్వు చేసిన మేలును చెబితే కొన్ని కోట్ల మంది, కొన్ని గ్రహాలు అమ్మ గొప్ప గుర్తింపు వస్తుంది. ఈయన ఎవరనుకున్నారు? పలానా వారిని సువార్త చేసి రక్షణలో నడిపించిన వారండి, పలానా వారిని సత్యంలో నడిపించిన వారండి అని అక్కడ చెప్పారు. ఎక్కడేటండి నేనే వాళ్ళని సత్యంలో నడిపించాను, నేనే వాళ్ళని మనం చెప్పుకో అక్కర్లేదు, ఎవరో మనం గుర్తించక్కర్లేదు. కాబట్టి నువ్వు చేసిన మేలు ఏదైనా ఉందో దేవుడు అక్కడ మాట్లాడాలి. నీకు ఇంకో విషయం తెలుసా? నువ్వు చేసిన కీడు కూడా దేవుడు అక్కడ మాట్లాడుతాడు. దాని విషయంలో కూడా భయపడి ఉండాలి. నీ ఉదయంలో కానీ నీ నోటి ద్వారా కానీ నువ్వు పలికిన ప్రతి పలుకుల గురించి దేవుడు అక్కడ మాట్లాడతాడు.
ఈయన ఎవరు అనుకున్నావు బాబు, ఈయన ఎవడు అనుకున్నాడు? నోటు దురుసు కలిగిన వాడు, నోటిని కనీసం తాళం చేయనటువంటి వాడు, చెడ్డ మాటలు పలికినటువంటి వాడు, నా కుమారుడు, నేను రక్తం ఇచ్చి కలిగినాడు, నేనే దేవుడిని నమ్మొచ్చినాడే, తీరా చూసి ఇక్కడ తయారయ్యాడు అని అక్కడ మా ఎంత అవమానం ఉంటుందండి. నేను అందరి ముందు పలానా వ్యక్తి, ఏంటి నువ్వు ఇలా తయారయ్యావు, ఏమి ఇలా చేసినవాడు, ఇలా మాట్లాడొచ్చా అని గద్దించి సరికల్లో ఇలాగ అయిపోతాం. లోబడిన వాడు లోబడు నాకు గద్దిష్టం అని అందరికి కూడా అవకాశం ఉంది. లోబడిన వాడైతే ఆ క్షణానికి అయిపోయింది, తప్పు అయిపోయింది, క్షమించండి అని అవమానంగా ఇక్కడ మనం తలదించుకుంటాం. మరి ఇక్కడ ఎలాగైతే మరి పరలోకంలో ఎలాగుంటుంది చెప్పండి? అన్యుల కోసం దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాం, అన్యుల కోసం దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసాం. దేవుని సన్నిధి అంటే నీకు అంత చిన్న చూప అని దేవుడు ఎక్కడైతే ఏం చెప్తాం? నువ్వు ఎవరి నిమిత్తం ఏది చేయాలండి? బోధించిన వాడికి ముందు మీరు శ్రేష్టమైన ఫలాలు ఇవ్వడం నేర్చుకోండి. బోధించిన వాడిని సంతృప్తి పరచడం నేర్చుకోండి. నిన్ను దేవుని వైపు నడిపించి దేవుని చిత్తమును ఎవరైతే నీకు బోధిస్తున్నారో, దేవుని ఉద్దేశములు ఎవరైతే నీకు నేర్పిస్తున్నారో, దేవుని మనసిదని నీకు ఎవరైతే నేర్పుతున్నారో, దేవుడు నీ ఎడల ఈ ఆలోచన కలిగి ఉన్నాడు, మారు మనస్సు పొందని నీకు ఎవరైతే గద్దిస్తున్నారో అత్తగాడికి నువ్వు శ్రేష్టమైన ఫలములు ఇవ్వడంలో నువ్వు ముందుండి అతన్ని సంతృప్తి పరచాలి. నాకు కొన్నిసార్లు బాగా అనిపిస్తే కొంతమంది చూసిన వీళ్ళు తీర్మానాలు ఏం చేసుకున్నారు ఏమండి, నేను నా తీర్మానాల మీద నేను నిలబడి ఉన్నాను. జనవరి 1న నేను ఏ తీర్మానం చేసుకున్నాను ఆ తీర్మానం మీద నేను నిలబడి ఉన్నాను. దేవుని కొరకు ఏం చేయాలనుకున్నాను చేస్తూ ఉన్నాను. నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. నీకు సాటిస్ఫాక్షన్ ఉందా? నువ్వు చెప్పగలవా? దేవుడు ఇప్పుడు అడుగుతారే, 1వ తారీఖున నువ్వు ఏ తీర్మానం చేసుకున్నావు, ఇప్పుడు 8వ నెల వచ్చేసింది, 8 నెలలు నీ తీర్మానం మీద నువ్వు నిలబడ్డావా అని దేవుడు నిన్ను అడిగితే నువ్వు ఇచ్చే సమాధానం ఏంటి? ఏమి విత్తావు నువ్వు? రోమాపత్రికలు అంటాడు, దయచేసి చూడండి. రోమాపత్రిక 2వ అధ్యాయం 6-10 చదవండి. 6 నుండి 10 వచ్చిన రోమాపత్రిక. ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము ఇచ్చును. అయితే వేదమును పుట్టించి సత్యములకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. ఏమన్నాడండి? దేవుని ఉగ్రత వస్తుంది. ఎవరి మీదకి తెలుసా? ఉగ్రత అంటే తెలుసా? దేవుని ఉగ్రతలో మీరు అరణ్య యాత్రలో చూస్తే కనబడుతుంది. దేవుని ఉగ్రత, రోగాలు, ఏమండి, క్రిమి కీటకాదులతో నష్టాలు, కరువులు, ఏమండి, మరణాలు, కాల్చివేతలు, పాతాళం మింగడం, ఇవన్నీ దేవుని ఉగ్రతలో భాగం. దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. ఎవరి మీదకో తెలుసా? చూడండి, దుర్నీతికి లోబడు వాడి మీదకి. సత్యములకు లోబడకుండా దుర్నీతికి ఎవడైతే లోబడతాడో, దుర్నీతికి ఎవడైతే లోబడతాడో అంటే మంచి అనేది అడిగి ఎక్కదు. ఏమండి, దైవజనుడికి లోబడతావు అంటే అడిలో ఎవడో పనికి మీద అన్నిటికి లోబడతాడు. వాడే చెప్తుంది చేస్తూ ఉంటాడు. ఎందుకు నువ్వు లోబడవు దేవుడికి? నాకు ఇష్టం. ఎందుకు ఇష్టం అనేది కారణం ఉంది. దుర్నీతికి లోబడ్డానికి ఇష్టపడతారు కానీ సత్యానికి లోబడ్డానికి ఇష్టపడతారు. ఎవరో ఒకడు వచ్చి ఏదో జ్యోతిష్యమో లేకపోతే ఇంకేదో చెప్పాడు, వాడి అంతటికి అందించేస్తాడు.
వాడు ఏం పని చేయమంటే ఆ పని చేసేస్తాడు. ఎంత ఖర్చు పెట్టమంటే అంత వెళ్ళి పెట్టి దేవుని దేవుడు వచ్చి ప్రార్థన చేసి ఏమండి మీ కుటుంబం కోసం వెళ్ళి జరిగి వెనక్కి చిల్లర కోసం చేతులు పెడతారు. నేనేంటే దేవుని దగ్గర నుంచి సూర్యుని లాంటి వాళ్ళగా మారాలి. ఇచ్చిన వాడి మీద వెలుగు కుమ్మరిస్తాము, ఇవ్వని వాడి మీద వెలుగు కుమ్మరిస్తాము. కాకపోతే నీ మనస్థితే సరిగ్గా లేదు, నీ ఆలోచనే సరిగ్గా లేదు. దుర్నీతికి లోబడుతున్నావు, సత్యానికి లోబడట్లేదు. ఇప్పుడు ఏమవుతుంది? దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. ఏమన్నాడు? దేవుని ఉగ్రత వస్తుంది, రౌద్రము వచ్చును, దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. అలాగే సత్క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును. దేవునికి స్తోత్రం కలుగును. ఒక్కటేనండి యూనివర్సల్ ట్రూత్. ఎవరికైనా నువ్వు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది, నువ్వు తప్పు చేస్తే నీకు తప్పు జరుగుతుంది. ఎప్పటికైనా జరగవచ్చు. కబడ్డా నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏ రోజైనా నీకు ఎఫెక్ట్ అవుతుంది, ఎప్పటికైనా నీకు ఎఫెక్ట్ అవుతుంది. నీవు గనక చెడు చేస్తున్నావు అంటే ముందుగానే సిద్ధపడిపో, నాకు ఇది ఎప్పటికైనా ఎఫెక్ట్ అవ్వదు. ఆ ఎఫెక్ట్ ఎలాగలదో తెలుసా? రెండింతలు నీకు వస్తుంది. నువ్వు కొంచెం చేస్తే మాత్రం కొంచెం కీడు చేయొచ్చు, నేను చిన్న దగ్గర చేశాను కాదు, అది రెండింతలు నీ మీదకి ఎఫెక్ట్ వస్తుంది. దేవుడు విక్రించబడండి, అన్యులు అనుకుంటాడు ఇలే క్రైస్తవులని, వాళ్ళకి తీర్పిస్తాడు దేవుడు. సరైన తీర్పిస్తాడు, మామూలుగా ఉండదు, కొడతాడు. గట్టి దెబ్బ తగులుతుంది. ఇప్పుడు నువ్వు ఆ టైంలో ఏంటంటే చాలా తప్పు చేసేసానని మారు మనసు పొంది ఉపవాసించి ప్రార్థన చేసుకుని ఇక ఆ తప్పు చేయడం కూడదని, ఎవరి ఏడలో తప్పు చేసామని మిమ్మల్ని క్షమించండి, మీ గురించి నేను తప్పుగా అనుకున్నాను, మమ్మల్ని క్షమించండి, మీ గురించి నేను చెడ్డగా అనుకున్నాను. ఈ మనస్సాక్షి నీకున్నప్పుడు యూ విల్ బి ఆల్ రైట్ ఇన్ ఎనీ టైమ్ ఎట్ ఆల్ టైమ్. ఏ పరిస్థితుల్లోనైనా సరే చాలా చక్కగా నువ్వు ఉండగలవు. ఏంటన్నా అవసరం నిందలేసారు అంత నీకు తెలియనిది ఎప్పుడు నువ్వు మాట్లాడకూడదు. నాకు నిందించారు కాబట్టి నేను నిందించేస్తాను అనకూడదు. వాళ్ళు నిందించాలంటే నేను నిందించాలి. వాళ్ళు నిందించి వారు ఒక విత్తనం వేసుకున్నారు, వారు ఆ పంట కోస్తారు, నేను ఎందుకు నిందించాలి? సరేలే, నన్ను హింసించడమే వారు ప్రధాన ఉద్దేశం అయితే నేను ఆ హింసను భరిస్తాను, అవసరమైతే నిందను భరిస్తాను. ఒకవేళ ప్రాణమే తీయడానికి వస్తే తప్పించుకుంటాను, కానీ నేను మాత్రం నింది. ఇది క్రీస్తుకు కలిగిన మనసు. హల్లెలూయా! నీ క్రీస్తుకు కలిగింది. నిందిస్తున్నాను నేను చెప్పు, నిజమైంది అనుకో, నేను నిజమే చేశాను అందుకే అలా అంటున్నారు. ప్రవ్వా నేను నిజంగా తప్పు చేశాను అని క్షమించు. అబద్ధం అనుకోండి, వారు విత్తనం వేశారు, వారి పంట వారికి వస్తారు, నేను అలా జరుగుతున్నాను. ఇప్పుడు ఒక క్షణం చిన్న నా మైండ్ ఒక 10 నిమిషాలు డిస్టర్బెన్స్ అయింది. నా ఫోన్ వచ్చింది, బండి పట్టించారట, ఏటైంది, ఎట్లేదు దొంగలాడేశారు, అలాగే గంజాయితే దొరికిందట బండి అని, అందుకే వదలట్లేదట బండి అని. ఇదేంటి నిందా? చూడండి శత్రువు ఎలా వేస్తున్నారో విత్తనాలు. ఒక అరగంట డిస్టర్బెన్స్ అయ్యి ఎవడు చెప్పాడు ఏంటి దరిద్రం. అక్కడ జరిగింది ఏంటి? ఆ కుర్రోడు గంజాయి తిన్నాడు కనుక తోలలేక దాన్ని సైడ్ పెట్టి వాడు పక్కన విశ్రాంతి తీసుకుని వెళ్ళేలోపు దొరికాడు. ఇది జరిగిన స్టోరీ. గంజాయి అన్న పదం దొరికింది కదా, దాన్ని బండికి ఆపాదించారు, దాంట్లో ఉన్నదని ఆపాదించారు. ఎంత విత్తనాలు వేస్తున్నారు అనుకున్నాను. అదే కాదు,
జరిగింది ఇది, సరేలే అనుకున్నాను. అంటే ఎంత తొందరగా బదనాం చేద్దామా, వీడికున్న మంచి పేరుని ఎంత తొందరగా, భగవంతుడు ఎంత గొప్పడు కాకపోతే నన్ను చూసిన వెంటనే, బండిని చూసిన వెంటనే ఇది మాస్టర్ గారిది, ఎంత గౌరవంతో పోలీసులు, ఇది మాస్టర్ది, ఇది మాస్టర్ గారిది, ఎంత గౌరవంతో పిలిచారు. అక్కడికి వెళ్ళింది అంతే గౌరవం తెలిసి అక్కడ పోలీసులు అందరూ అడిగి, అరా ఒక ఉపాధ్యాయుడు బండి తీసుకెళ్తావురా నువ్వు, ఒక గురువు గారు బండి తీసుకెళ్ళి, అక్కడ ఉన్నా కదా నా గౌరవం వేరు అని తట్టుకోలేకపోయి దెయ్యం గారు అనమాట, ఈ దెయ్యం గారిని నుంచి నింద తెప్పించాలని ప్రయత్నం చేస్తాను. అందుకే ఇవ్వట్లేదండి, లేకపోతే ఇచ్చారు వెంటనే లిస్ట్ ఇచ్చారు బండికాయ తెలిస్తే, అందుకే ఇవ్వట్లేదు. నవ్వు అనిపిస్తుంది. మంచి విత్తనాలు వేస్తున్నారు, వారు ఆ పంటను కోస్తారు, మరి డబల్ అవుతుంది ఆ పంట వాళ్ళకి, ఎవరు వేస్తున్నారో వాళ్ళు. కాబట్టి పిల్లరా, చెడును విత్తితే చెడు కోస్తావు, నువ్వు మంచి విత్తితే మంచి కోస్తావు. అందుకే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును అన్నాడు కదా. దుష్ట సాంగత్యము అంటే దుర్నీతికి లోబడేవాడు, దేవుడు అంటే ఇష్టం లేనివాడు, దేవుని క్రియలను, దేవుని సన్నిధిని, దేవుని ప్రార్థనను తెలుసుకోలేనటువంటి వాడు, వాడితో సావాసం చేశారనుకోండి, ఇలాంటి భయంకరమైన విత్తనాలే నీ నుండి పుడతాయి. మంచివారితో సావాసం చేయండి, మంచి విత్తనాలు పుడతాయి. నేను దేవుని కొరకు ఏదైనా చేయాలి, దేవుని కొరకు ఏదైనా నేను చేయాలి, ఈ ఆలోచన వస్తుంది. ఎప్పుడు దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలని ఆలోచన వస్తుంది. నన్ను పుట్టించిన వాడు, నన్ను సృజించిన వాడు, ఆయన కొరకు నేను ఏదైనా, ఇవి సత్యమునకు లోబడిన వాడి లక్షణాలు. దుర్నీతికి లోబడిన వాడు దుర్నీతి విత్తనాలే పుట్టిస్తాడు. ఏమండి, మా మన్మధ్యనం చెప్పినట్టు వేప చెట్టుకి చింతకాయలు కాస్తాయా? వేప చెట్టుకి వేపకాయలే కాస్తాయి. నువ్వు ఏడు విచ్చితే అదే కాస్తావు. గోధుమ విచ్చితే గోధుమలే పంటకు వస్తాయి. దేవుడు విక్రించబడు నాట్ ఎట్ ఆల్. ఎప్పుడు దేవుడికి అవమానం జరగదు. అయితే మరి అన్నాడు కదా, నీ వలననే కదా అన్ని జనులు నా నామం దూషణ పాలు దూషిస్తూ ఉన్నాడు అని నీ వలన అన్నాడు. కాబట్టి అది నీకే రెండింతల ఆ పంట నువ్వు కోస్తావు. ఇప్పుడు మనిషికి అవమానకరమైనది అయితేనే నువ్వు రెండంతల ఫలం నువ్వు కోస్తావు అంటున్నావు. మరి దేవునికి అవమానకరంగా బ్రతుకుతుంది, మరి నీవు ఇంకెంత వంతులు ఫలం కోస్తావు చూడు. ఇద్దరు బట్టి దేవుని నామమునకు అవమానం జరుగుతుంది అన్నప్పుడు మీ ఇద్దరు ఎవరికి అవమానకరంగా చేస్తున్నారు? దేవుని. ఒక మనిషికి అవమానకరంగా ఉంటే వాడు విత్తనం కోస్తాడు, ఫలం కోస్తాడు అంటున్నప్పుడు, దేవుడికి అది అవమానకరం చేస్తున్నప్పుడు మనం ఇంకెంత పంట కోస్తాం. మారు మనసులు శ్రేష్టమైనది దేవునికి ఇవ్వడానికి ప్రయత్నించాను. ఏమండి, నేను వచ్చిన వెంటనే ఒక మంచి ఆత్మ సంబంధమైన న్యూస్ ఒకటి విన్నాను. పాస్టర్ గారు అన్ని మ్యూజిక్లు దొరికే యాప్ ఒకటి రాత్రి అంతా కష్టపడితే దొరికిందండి. దేవుని స్తోత్రం. రాత్రి అంతా ఎందుకు కష్టపడాలని? ఇప్పుడు ఆ యాప్లు, ఆ మ్యూజిక్లు ఇప్పుడు మనం పాడుకోవడానికి ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఇవన్నీ లేకపోతే కాదేంటి, ఎందుకు ఆయన కష్టపడి అలాగ రాత్రి అంతా చేయాలి? ఏదో ఒకటి దేవుని కొరకు నేను మంచి అవుట్పుట్ ఇవ్వాలి. మంచి సింగర్ దొరికాడు పాస్టర్ గారు. మన సంఘంలో వాయిద్యాలు లేవు. వచ్చేసరికి పాపము ఇందాక మొత్తం తుడుస్తుంది, నేను చేయలేసాను. మా పిల్లలు తర్వాత వాడిని తుడుచుకొని పెట్టుకున్నాం, వాళ్ళే అంత అరేంజ్మెంట్ చేశారు. అంతవరకు ఎవరు లేదు. చర్చి అరేంజ్మెంట్ బాధ్యతలు ఎవరు తీసుకున్నారు?
వాళ్ళు ఏమైపోయారు? ఏమండి, అద్దెలు కట్టడానికి, ఈ చర్చి కట్టడానికి ఎవరు బాధ్యత తీసుకున్నారు? అద్దె కట్టడానికి వాళ్ళు ఏమైపోయారు? ఎవరెవరు బాధ్యత వారు చేస్తూ నేను గుడ్ అవుట్పుట్ ఇవ్వాలి. నేను నా బాధ్యత, నేనేమండి, నేను సంఘం లేనప్పుడు నేను ఇంకెవరికైనా బాధ్యత అప్పగిస్తానా లేదా? నేను చర్చికి రానప్పుడు ఏం చేస్తాను? ఇంకెవరినైనా పాస్టర్ గారికి అప్పగిస్తాను. మీరు ఆ బాధ్యతలో మీరు చేయనప్పుడు ఎవరికైనా అప్పగించాలా లేదా? నేను ఏమండి, ఈ వారం నేను చర్చి కట్టడానికి, రెంట్ కట్టడానికి నేను వెళ్ళలేను, వేరే వారు ఎవరైనా కట్టండి అని చెబితే అది బాధ్యత. నేను చర్చి తొడడానికి నేను రాలేకపోతున్నాను, మీరు వెళ్ళండి అని చెప్పడం బాధ్యత. వేరే వాళ్ళకే ఇవ్వాలి. ఎవరు చేసుకుని నాకు సంబంధం లేదు అని వదిలేడు, అది ఎంత నిర్లక్ష్యం. ఇప్పుడు ఈయన అదే నిర్లక్ష్యంతో ఉండిపోతే నష్టమేమండి? ఎవరికి ఏం నష్టం లేదు. జరగవలసింది ఆగక మానదు, దేవునికి స్తోత్రం. కానీ నీ హృదయంలో నువ్వు ఆలోచించిన విత్తనం, నీ హృదయంలో నువ్వు ఆలోచించుకునే విధానం సరిగ్గా లేకపోతే మాత్రం దానికి రెండంతలు యూ విల్ బి రిసీవ్, రెండంతలు నువ్వు పొందుతావు. దేవునితో ఆటలాడద్దు, దేవునితో ఆటలాడద్దు. ఏం జరగదు. ఇప్పుడు చూడకపోయినంత మాత్రం ఏం జరిగింది? ఇందరు తుడిచింది, మా పాస్టర్గా చూస్తున్నాం, ఎవరి బాధ్యతలు తీసు. ప్రార్థన చేయడానికి ఒక టీం ఏర్పడినమ్మా, నువ్వు ఏర్పడలేదు, నష్టం ఏంటండి? ప్రార్థన చేస్తే మీకు మంచిదమ్మా అని చెప్పాము. ప్రార్థన చేసుకున్నందుకు ప్రార్థన పనులు అవుతాయి. ప్రార్థనలు ఏకీపించిన వారు అలాగ ఉంటుంది. ఇప్పుడు మొన్న శుక్రవారం రోజు ఆర్య వాళ్ళ ఇంట్లో ప్రార్థన ఉంటుంది రండి అని పిలుపునిచ్చు రాలేదు. వచ్చిన వాళ్ళతో ప్రార్థన ఏమైనా ఆగిందా? చాలా చక్కనైన వాక్యం, 4-5 విన్నాం, అద్భుతంగా దేవుని సన్నిధిలో మయంపరుచుకున్నాం, ఆగిందా? దేవుని కార్యాలు ఏ ఒక్కడి బట్టి ఆగవు. ఇంకోటికి మైసేలకు, ఇంకోటికి ప్రవక్తను బట్టి కానీ మనుషుని బట్టి కానీ దేవుడు అనుకున్న పని ఆగదు. ఆయన ఏదో ఒక గాడిదను వాడుకునే నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాకులను వాడుకున్న దేవుడు కాకేస్తే అని చెల్లేస్తాం, మొదలు పడుతుంది. ఆ కాకులనే వాడుకున్నాడు దేవుడు. ఒక మంచి పని చేయడానికి కాకిని వాడుకున్నాడు. కాకి ద్వారా ఆహారం తీసుకొచ్చి ఏలియాని పోషించాడు దేవుడు. నేనేదో పాస్టర్ గారికి సాయంగా ఉన్నాను, నాకు అవసరం లేదు, అది సంగమా నువ్వు అనుకుంటే ఏ పని ఆగక మానదు. ఎవరిని వాడుకోవాలో వారిని వాడుకొని దేవుడు వారికి 100 ఫలం ఇచ్చి నడిపిస్తాడు. నువ్వు ఏ విత్తనాలు అయితే హృదయంలో వేసుకుంటున్నావు, బయటికి అందరూ కొంతమంది హృదయంలో వేసుకుంటారు, ఆ ఫలాలే హృదయంలో కోస్తూ ఉంటావు. అవి ఎదగవు, నిన్ను ఎదగలేవు. ఎందుకు అంత దరిద్రం? మారు మనస్సు పొందాలను. నువ్వు బయట వేయకపోయినా హృదయంలో వేసుకుంటున్న విత్తనాలను పట్టుకోవడానికి ప్రమాదం. నువ్వు మారు మనసు పొందాను, మేలైన వేసు, నేను మేలు చేస్తాను. ఎవ్రీ డే నాకు మేలు జరుగుతుంది, నేను మేలు చేస్తాను దేవునికి అని ప్రతిరోజు అనుకోండి. లేచిన వెంటనే అనుకోండి, ఈరోజు నేను దేవుని కొరకు ఏదైనా ఒకటి చేయాలి, ప్రభావ నాకు ఏదైనా సువార్త చేయాలి. సువార్త విత్తనాలు నాటండి, మీకు మంచి ఫలాలు దొరుకుతాయి. నువ్వు తిరుగుతున్న అన్యులకు సువార్త ప్రతిరోజు చెప్పండి. అయితే వాడు నిన్ను వదిలేస్తాడు, లేకపోతే సువార్తలో అంగీకరించి నీతో ఏకీభవిస్తాడు. దేవుని స్తోత్రం. దుర్నీతికి లోబడుతున్నవాడు, సత్యం అంటే తెలియని వాడు అన్యుడితో నువ్వు స్నేహం చేస్తే వాడికి సువార్త చేయి, నమ్మితే రక్షణలోకి వస్తే, లేకపోతే నిన్ను వదిలిపోతాడు. ఇంకా సంతోషం, నిన్ను వదిలిపోతాడు. దేవునికి స్తోత్రం. నాకు ఎంతమంది స్నేహితులండి ఇప్పటికీ, అందరూ మీరు చూశారు. రక్షణ పొందినంత వరకు నా గ్యాంగ్, రక్షణ పొందిన తర్వాత నా గ్యాంగ్. నేను బయట నుండి వచ్చినటువంటి ఎవరో ఏదో జిల్లాలో ఏదో రాష్ట్రం నుంచి సేవ చేస్తున్న వాడిని, మీ కుటుంబకుని, మీ మధ్యలో ఉన్నవాడిని. నా జీవితం తెరిచిన పుస్తకం మీకు. నేను దేవుని నిమిత్తం ఎవరిని కట్ చేసుకోవాలో కట్ చేసుకోవాలి. వాళ్ళు చూడక చెప్పాము, నన్ను వదిలేశారు. దేవుని స్తోత్రం.
కాబట్టి ప్రియులారా, మనల్ని వారు వదిలేసినా వదిలేయాలి, లేదంటే మన త్రోవలోనికి రావాలి. నువ్వు అలాగే తయారవ్వాలంటే నీ హృదయంలో మంచి విత్తనాలను వేసుకోవాలి. మంచి విత్తనాలు వేసుకోవాలి. నేను మేలు చేస్తాను, మేలు చేయడానికి ఏ ఒక్క అవకాశం దొరికినా మేలు చేయమన్నాడు. దయచేసి చూడండి, గలతీయులకు రాసిన పత్రికలోనే 4వ వచనం చదువు. 5వ అధ్యాయం 4వ వచనం. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వాడెవరో. 6 6వ అధ్యాయం 5వ వచనం. ప్రతి వాడును తన బరువు తానే భరించుకొనవలను కదా. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకునవలెను. అప్పుడు ఇతరులను బట్టి కాక తను బట్టియే అతనికి లక్ష్యం కలుగును. మనం ఏ పని చేసినా పరీక్షించుకోవాలి. ఈ పని వలన దేవుడు సంతోషిస్తాడా? నా హృదయంలో పుట్టిన ఈ ఆలోచన వలన దేవుడు సంతోషిస్తాడా? నేను చేయబోతున్న ఈ పని వలన దేవుని లేఖనానికి ఎక్కడైనా అడ్డంకు కలుగుతుందా చూసుకోవాలి. అలా అడ్డంకు కలుగుతుందంటే ఆ పని చేసుకోకూడదు, చేయకూడదు, ఆ మాట అనకూడదు, ఆ అభిప్రాయము కలగకూడదు. చెడ్డ అభిప్రాయం కలిగింది అనుకో, వెంటనే సపర్చ చేసుకోవాలి. ఇదేంటిది, నేను నాకు ఎందుకు ఇలాంటి అభిప్రాయం కలుగుతుంది, ఇది దేవుని చిత్తం కాదు కదా అని వెంటనే మారు మనసుకు వెళ్తాను. ఏది చేసినా నువ్వేం చేసుకోవాలంట, పరీక్షించుకోవాలి. ఏ పని చేసినా. కొంతమంది అనవసరంగా అప్పులు ఊపులో వెళ్ళిపోతూ ఉంటారు. మనకు అవసరం లేనివి కూడా కొన్నిసార్లు మనం ఇన్వెస్ట్ చేస్తూ కొంటూ అప్పులు ఊపులోనికి వెళ్ళిపోతూ ఉంటాం. మనకు అవసరం లేదు కదా, దాన్ని ఎందుకు కొనాలి? ఫలానా వాళ్ళ దగ్గర ఉంటే మనకేంటి? ఇప్పుడు నాకు కారు కావాలి, చాలామంది అన్నారు మా చిన్నబాబు, డాడీ నువ్వు కారు కొనాలి. ఇప్పుడు నాకు అది అనవసరం. నా స్నేహితుల దగ్గర ఉన్నాయి కార్లు. మురళి పాస్టర్ దగ్గర ఉంది కారు, మన్మథ పాస్టర్ దగ్గర ఉంది కారు. అలాగే ఇక్కడ నాతో పాటు ఉద్యోగం చేస్తున్న వారందరి దగ్గర కారులు ఉన్నాయి. ఇప్పుడు అందరి దగ్గర కారు ఉంది కాబట్టి నేను కారు పెట్టడానికి జాగా వేయలేదు. నాకు బైక్ లేపేశారు, కారు లేపేస్తారు. జాగా ఎక్కడిది, స్థలం లేదు. ఇప్పుడు నేను కారు అందరు కొంటున్నారని చెప్పి నేను అప్పో చేసి డౌన్ పేమెంట్ ఎంత పెట్టేసి ప్రతి నెల నేను ఎటు తిరిగేస్తాను, కారుతోటి ఎటు తిరిగేస్తాను. ఏమంటే పెద్ద ఏదైనా అంతర్రాష్ట్రాల్లో పరిచయం చేసి ఈరోజు ఆరాధన ఇక్కడ కూడా జరిగితే ఇంకొక ఆరాధన భువనేశ్వర్లో జరుగుతుందా, డర్రని పనిచేసుకుని ఇచ్చలేదు. అంత లేదే, పరిచయ విషయంలో లేదు, ఉద్యోగ విషయంలోనూ లేదు. కారు ఒకళ్ళు ఉందనుకో, ఒకరు ఎక్కడికెక్కడ బయలుదేరుతారు, సార్ కారు ఎవరా, ఆయిల్ వేసుకుంటాము అని. ఇప్పుడు వీళ్ళ కోసం నేను కారు కొన్నాడు. అప్పుడు వాళ్ళు లేఖనం ఎత్తుతారు, మేలు చేయడం విషమద్దు అన్నాడు కదా, మీరు మాకు మేలు చేయండి. నేను అప్పుడే రెంట్లు కట్టుకొని, అద్దెలు కట్టుకొని, డబ్బులు పోగొట్టుకుని, అప్పులు పాలు నాకు అవసరమా అండి?
నాకు అవసరము లేనిది వస్తువుని ఎవరెవరో దగ్గర ఉందని నేను కొనుక్కున్నాను అనుకో, అప్పులు పాలవుతాను, ఇంకా లోతుల్లో దిగుతాను, పరిచర్య మీద దృష్టి పెట్టను. అప్పుడు లోభత్వం నాకు వస్తుంది. లోభత్వం అంటే విషనార్థనం. కానీ దేవుడికి ఇవ్వలేను నేను, నా మనసు పాడైపోతుంది. దేవుడికి ఇవ్వబుద్ధి కాదు. నేను అది ఇచ్చిస్తే మరి నాకు ఇలాంటి దరిద్రమైన మనసు వస్తుంది. అంత దరిద్రం నేను ఎందుకు మూట కట్టుకోవాలి అని మెలకువ కలిగి నేను చేస్తున్న ప్రతి పనిని పరీక్షించుకోవాలి. కొంతమంది బెట్టింగ్లు కడుతూ ఉంటారు, బెట్టింగ్లు. అప్పుడు అది పని, ఈ బెట్టింగ్ పని దేవుని చిత్తమని చూసుకోవాలి. ఆ ఏడు ఇలా కడితే అలా వచ్చేది, ఇలా కడితే అలా కూడా వెళ్ళిపోద్ది, ఇలా కడితే అలా వస్తుంది అంటే మరి ఇలా కడితే అలా వెళ్ళిపోద్ది. మరి విత్తనము నీలం, అదే విత్తనము నీలం. ఎందుకు ఆ దరిద్రంలో మునగడం? ఏమండి, ఎందుకు ఆ దరిద్రంలో మునగడం? మనము చేసే పని పరీక్షించుకోవాలి. మీకు ఇబ్బంది అనిపించినా, కష్టం అనిపించినా కష్టపడే పని చేసుకోవాలి. మంచి వ్యాపారాలు చేయండి, పర్వాలేదు, తప్పట్లేదు. వ్యాపారం చేసుకోవచ్చు. బైబిల్ అనుమతిస్తుంది, లేఖనం అనుమతిస్తుంది. పౌలు ముత్యాల వ్యాపారి, బేరాలు కుట్టి చెప్పులు కుట్టుకొని వ్యాపారం చేసినాడని బైబిల్ చెబుతుంది. వ్యాపారం చేసుకోవచ్చు, బైబిల్ అనుమతిస్తుంది, వాక్యం అనుమతిస్తుంది. కానీ దేవుడు అనుమతించినటువంటి పనులు చేసి డబ్బులు సంపాదించేద్దామని అంటే కష్టం. అది నీకు నష్టం, వ్యవస్థకే నష్టం. అది నీకు ఇష్టం అవ్వచ్చు, కానీ అది ప్రమాదం. సోమరిపోతు తనం అంటారు దాన్ని, అలాంటి వద్దు మనకి. దేవుడు ఇష్టపడట్లేదు. నువ్వు చేసే ప్రతి పని నువ్వు పరీక్షించుకో. అన్ని నాకు బిహేవ్ చేస్తున్నారు, అదే బాధ. దేవుడు అంటే భయం లేకుండా పోతున్నాడు. ఏమన్నాడు? దేవుని రౌద్రము నీ మీదకి వస్తుంది. రౌద్రం, కోపం వస్తుంది. దేవుని కోపానికి ఎప్పుడు గురికాకండి, దేవుని ప్రేమకు గురికాలి. నువ్వు ఏమి వెతుకుతున్నావో మనుష్యుడా, నువ్వు అదే కోల్పోతున్నావు. If you are seeding a good seed, you will get good fruit. మంచి విత్తనం వేస్తే మంచి, ఏమండి, విత్తనాలు ఎన్నిక అనేది ఒకటి ఉంటుంది. ఏ మధ్యన మా విత్తనాలు ఇచ్చే అగ్రికల్చర్ ఆఫీసర్ మా మధ్యలో ఉన్నారు. మాకు వ్యవసాయం అనే పాఠం ఒకటి ఉంది 8th క్లాస్లో, వ్యవసాయ పద్ధతులు. దాంట్లో విత్తనం వేసేటటువంటి పరిస్థితుల్లో విత్తనాన్ని ఎన్నిక అని ఒక చాప్టర్ ఉంది. విత్తనపు ఎన్నిక, సెలెక్షన్ ఆఫ్ సీడ్. విత్తనాలు అంటే నీటిలో ముందు వేయాలంట. తేలిపోతున్నవన్నీ పొళ్ళు, అవి పనికిరాని విత్తనాలు, దాన్ని తీసేయాలి. మునిగినవే సరైన విత్తనాలు, నీటిలో మునిగినవే సరైన విత్తనాలు, అవే నీకు మంచి పంటను ఇస్తాయి. అన్ని విత్తనాలు జల్లి విత్తనం వేసాను అనుకో, జాగా వేస్ట్. ఏమంటే పొల్లు లభిస్తుంది అక్కడ. మంచి విత్తనాలను మనం వేయాలి, అప్పుడు మంచి పంటను మనం చూస్తాం. ఇప్పుడు మనం ఎంత మంచి 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 అనుకుంటున్నామే, మరి దేవుడు కూడా శ్రేష్టమైన కోరుతున్నాడు కదా. మరి ఆయన కూడా పరలోకములో శ్రేష్టమైన వారిని ఎన్నుకుంటాడు. దేవునికి స్తోత్రం. నీవు మంచి విత్తనముగా సంఘములో ఎదగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీవు మంచి విత్తనముగా ఎదగాలి. సంఘంలో 2 రకాల వాళ్ళు ఉంటారు అన్నాడు. ఏమన్నాడు? గోధుమలు ఉంటాయి, గురుగులు ఉంటాయి. ఇప్పుడు వారు కనబడరు, ఉన్నారు, మన మధ్యలోనే ఉన్నారు. ఇంట్లో నేను కూడా ఉన్నాను. విశ్వాస పరీక్ష వచ్చినప్పుడు గోధుమ ఎవరో గురువు ఎవరో తేలిపోతుంది. ఆ పరీక్షలు అప్పుడప్పుడు మనకు వస్తూ ఉన్నాయి. దేవునికి భయపడుతున్న వాడవైతే నువ్వు దేవునికి శ్రేష్టమైనది ఇస్తావు. నువ్వు శ్రేష్టమైనది ఇస్తున్న వాడవైతే నువ్వు గోధుమగానే పెరుగుతావు. చిన్న చిన్న వాటికి నువ్వు లోబడిన వాడు, నువ్వు ఎలా గోధుమగా ఉండిపోతావు?
సంఘంలోనే అప్పుడప్పుడు దేవుడు కొన్నిసార్లు పెడుతూ ఉన్నాడు. ఏమండి, ఒక పాట ఉంది కదా, అయ్యగారు పాడిన పాట. బ్రతుకువాడను నేను కాననే పాటలో, బ్రతుకువాడను నేనిక కాను, బ్రతుకువాడిలా క్రీస్తేసే, బ్రతుకువాడను నేనిక కాను, బ్రతుకువాడిలా క్రీస్తే. అదే బ్రతుకువాడను నేనిక కాను, బ్రతుకువాడిల క్రీస్తేసే, బ్రతుకువాడను నేనిక కాను. శ్రమయు నిందయు దూషణలను ఆవరించినను బాధించినను, జీవన యాత్రలు నేనలసినను, స్థలము లేకుండినను, క్రీస్తు శిలువలో దచ్చితి నేను, క్రీస్తు శిలువలో దచ్చితి నేను, శ్రమలు నా ప్రభు యేసునివే, శ్రమలు నా ప్రభు యేసునివే, బ్రతుకువాడను నేనిక కాను, బ్రతుకువాడిల క్రీస్తేసే, బ్రతుకువాడను నేనిక కాను. దేవుని యందలి నా విశ్వాసము అగ్ని పరీక్షకు లోనగునకుదు, బలహీనుడనగు నన్ను శత్రువులు కుంగదీయయా పెంచినయకుడు, దేవుని యందలి నా విశ్వాసము అగ్ని పరీక్షకు లోనగునకుడు, బలహీనుడనగు నన్ను శత్రువులు కుంగదీయయా పెంచినయకుడు, నా విశ్వాసం బలపరచి, నా విశ్వాసం బలపరచి కొనసాగించును నా ప్రభువే, కొనసాగించును నా ప్రభువే, బ్రతుకువాడను నేనిక కాను, బ్రతుకువాడిల క్రీస్తేసే, బ్రతుకువాడను నేనిక కాను. లోకము తోడను నా దేహముతో ఆకాశమందలి దుష్టాత్మలతో, పాప శరీరపు ఇచ్చల తోడను భీకర కోరా తంబువైనను, భీతిల్లను పిల్లను భీతిల్లను పిల్లను, యుద్ధము సహా యెహోవాదే, యుద్ధము సహా యెహోవాదే, బ్రతుకువాడను నేనిక కాను. హల్లెలూయా. దేవుని యందలి నా విశ్వాసము అగ్ని పరీక్షకు లోనగునప్పుడు, అగ్ని పరీక్ష అనేది ఒకటి ఉన్నది.
గోధుమల గురుగుల ఎప్పుడు జరుగుతుంది? అగ్ని పరీక్ష. అప్పుడప్పుడు దేవుడు కొన్ని పరీక్షలు మనకు పెడుతున్నాడు. ఆ పరీక్షల్లో కొన్నిసార్లు ఓడిపోతూ ఉన్నాం. నాలుకని కంట్రోల్ చేసుకోలేము, నోటిని కంట్రోల్ చేసుకోలేము. చెడ్డ తలంపులు హృదయం నుండి రాకుండా హృదయాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే, కంట్రోల్ చేసుకోలేని బలహీనుడు అయినప్పుడు ఉపవాసించి ప్రార్థన చేద్దామన్న ఆలోచన కూడా లేకుండా పోతుంది. కనుక ప్రభువునందు ప్రియులారా, విత్తన నియమానికి మీరు భయపడండి. నువ్వు ఏమి విత్తునవో ఆ పంటను నువ్వు కోస్తావు, తప్పకుండా కోస్తావు. ఆలస్యమైన కోస్తావు. కొన్నిసార్లు పక్కనున్న మొక్క జమ్మున పెరిగిపోద్ది, ఇంకో విత్తనం మొక్క పెరగదు, లేదనుకుంటాం. కొన్ని రోజుల తర్వాత లభిస్తుంది కొంచెం. అరే ఇది చచ్చిపోయింది అనుకున్నాను రా ఈ విత్తనం, సడన్ ఇప్పుడు లెగిసింది. అలాగా నువ్వు విత్తిన పంట సడన్గా నీకు కనబడకపోవచ్చు. షార్ట్ టైం, కొద్ది రోజుల్లో మాత్రం నీకు కనబడదు, తప్పకుండా కనబడదు. నువ్వు మేలైనదనే చేయొచ్చు, మేలైన విత్తనమే కావచ్చు, చెడ్డ విత్తనమైన కావచ్చు, తొందరలో నువ్వు అనుభవించు. అందుకే వీలైనంత మట్టుకు మన సహోదరుని ప్రేమించండి, వీలైనంత మట్టుకు లోబడండి. ఎదుటివాడు నాకంటే గొప్పవాడు అనుకోండి. దైవజనునికి లోబడండి, దైవజనుని ప్రేమను పొందుకోండి. దైవజనుని ప్రేమించండి, దైవజనుని చేత ప్రేమించబడండి. దేవుని ప్రేమించండి, దేవుని చేత ప్రేమించబడండి. సహోదరుని ప్రేమించండి, సహోదరుని చేత ప్రేమించబడండి. శ్రేష్టమైనది దేవునికి ఇవ్వడానికి ఎప్పుడూ ముందంజలో ఉండండి. అలాగున మంచి విత్తనాలు వేసి మంచి ఫలము కోయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అటువంటి వారముగా మనం ఉందాం. దేవుని కొరకు మంచి ఫలాలను ఇచ్చేటటువంటి చెట్లుగా, మంచి విత్తనములుగా మనము జీవిద్దాం. దేవుని కృపలో మనం వర్ధిల్లేద్దాం. దేవుడి మాటలు మనం మీకు దీవించి ఆశీర్వదించును. రండి ప్రార్థన చేసుకుందాం.